వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్చంద్ర. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో కొంత కూటమి కూటమిలో ఉన్న రాజకీయ పార్టీల విషయంలో కొంత భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. వాళ్ళలో ఒకరిపైన ఒకరు పైచేయి సాధించుకునే క్రమంలో జనసేన కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు అణిచివేతకు గురవుతున్నారనే విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. తమకు న్యాయంగా దక్కాల్సిన పదవులు దక్కట్లేదు, గౌరవం దక్కట్లేదు, ఆ నియోజకవర్గాల్లో తగిన గుర్తింపు రావట్లేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడిన వాళ్ళకి గుర్తింపు లేకపోగా అవమానాలు ఎదుర్కొంటున్నాము. ఇటీవల పొన్నూరు నియోజకవర్గంలో జరిగినటువంటి అంబటి మురళీకృష్ణకు సంబంధించిన ఆ మొక్కజొన్న గోడౌన్ల విషయంలో అక్కడికి సంబంధించిన కొంత కాపు రైతులకు సంబంధించిన వ్యవహారంలో ఆ గోడౌన్ ని ధ్వంసం చేయటం, గోడౌన్ లో మొక్కజొన్న బస్తాలను ధ్వంసం చేయటం, అదంతా స్వాధీనం చేసుకోవాలంటూ అది కూడా ఆ దుల్పాల నరేంద్ర ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంఘం డైరీకి సంబంధించిన ఆ డైరీలకు ఫీడ్ గా ఇచ్చేందుకే ఆ మొక్కజొన్నని ధ్వంసం చేశారు, సీజ్ చేసే ప్రయత్నాలు జరిగినాయని అక్కడ విమర్శలు కూడా రావటం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న కాపు, తెలగ, ఒంటరి తెలగ, బలిజ కులాలకు సంబంధించిన నాయకుడు దాసరి రాము కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తడాక ఏదో చూపిస్తాము, ఖచ్చితంగా అణిచివేతకు గురి చేస్తున్నారు, కూటమిలో ఉన్నప్పటికీ తమను ఇప్పటి వరకు జనసేన కేడర్ ని మొత్తాన్ని అణిచివేయాలని ఆదేశాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇస్తున్నారు, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. వీటన్నిటిని ఎట్లా చూడాలి అంటే, ఆల్టర్నేట్ నాయకత్వాన్ని కాపులు ఏమన్నా కోరుకుంటున్నారా? భవిష్యత్తులో పరిణామాలు ఎట్లా ఉండొచ్చో మనతో పాటు ఉన్నారు చింతా రాజశేఖర్ గారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, ఈ దాసరి రాము గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆయన ఆవేశానికి కారణమైన పరిణామాలను ఎలా చూడాలి సార్? ఈ కాపు అంటే ఏదైనా సరే ఈ కుల నాయకులే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అండి. ఫలానా కులం అని ఆ కులం పేరు చెప్పుకుని వాళ్ళు ఎదిగి కులాన్ని నాశనం చేసే దౌర్భాగ్యులు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే కుల నాయకులు, అన్ని కులాలకు సంబంధించిన. గత ఎన్నికల్లో ఏమని ప్రచారం చేశారు దాసరి రాము గారు? కాపులను ఉద్ధరిస్తుంది కూటమి, ఏదో చేస్తుందని. మా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, చంద్రబాబు నాయుడు ఆదేశాలే శిరోధార్యము. జనసేన నాయకులని తెలుగుదేశం నాయకులు అవమానిస్తుంటే భరించండి, ఉంటే ఉండండి, లేకపోతే లేదు. ఈ మాటలన్నీ విన్న తర్వాత కూడా దాసరి రాము ఇంకా హెచ్చరిస్తున్నారంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మోసం చేశాడు అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు దాసరి రాము? పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని మోసం చేశాడు అని చెప్పని ఏ కాపు నాయకుడైనా సరే కాపు సామాజిక వర్గం ద్రోహి. ఈ రోజు కూడా రాబోయే ఎన్నికల్లో మేము ఇలా చేయకపోతే అలా చేస్తాము, ఈ సనుగుళ్ళు, ఈ సన్నాయి నొక్కుళ్ళు అవసరం లేదు, నిర్మోహమాటంగా మేము నమ్మాము, మోసపోయాము. చింతా రాజశేఖర్ ఏం చెప్పాడు? పవన్ కళ్యాణ్ మోసం చేస్తాడని చెప్పాడు. వాళ్ళు నమ్మలేదు, సరే నమ్మారు, మోసపోయారు. ఇప్పుడు ఆ మాట చెప్పడానికి ఏమైంది? ఇంకా ఏదో వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారంటే 29, 28 ముందర ఈసారి పవన్ కళ్యాణ్కి 2.5 సంవత్సరాల అవకాశం ఇస్తాము అని ఏదో మళ్ళీ సొల్లు మొదలెడతారు. ఆత్మగౌరవం అంటాడు పవన్ కళ్యాణ్. తల్లిని తిట్టిన పార్టీతో పొత్తు పెట్టుకొని ఆత్మగౌరవం గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. ఇందాక చెప్తూ మిస్ అయ్యా నేను. కూడవలుకుని తల్లిని తిట్టించి కాపుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తల్లిని తిట్టిన పార్టీతో పొత్తు లేదని చెప్పి భూస్థాపితం చేస్తానని చెప్పి ఎన్నికలు అయిపోయిన నెల రోజులకే కృష్ణానదికి వరద వస్తే చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీరు వెళ్తే చంద్రబాబు నాయుడు మాట్లాడలా. పవన్ కళ్యాణ్ శివతాండం వేశాడు జగన్మోహన్ రెడ్డి మీద. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి కృష్ణానది వరద నీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు చచ్చిపోవాలా, బతకాలని విలవిల్లాగిపోయాడు. అలాగే ఎన్నికలు అయిపోయిన 6 నెలల తర్వాత, 3 నెలల తర్వాత విశాఖపట్నంలో ఒక సభ పెట్టారు, భవన నిర్మాణ కార్మికుల సభ. ఎన్నికల్లో పోటీలో పొత్తులో ఉన్న పార్టీలతో పెట్టలా. టీడీపీ వాళ్ళు ఇటువైపు అటువైపు. అంటే నా తల్లిని తిట్టారు, నీ పార్టీని భూస్థాపితం చేస్తాన్న పార్టీ నాయకులతో భవన నిర్మాణ కార్మికుల సభ పెట్టారంటే కూడబలుకొని తిట్టించడం కాకపోతే ఏంటి? కాపులని నిట్ట నిలువున మోసం చేస్తున్నాడని దాసరి రాము కనపడలేదా? ఏందయ్యా మీ తల్లిని తిట్టించా అంటున్నావు, మరి వాళ్ళతో ఏంటి నీకు పొత్తు, వాళ్ళతో మీటింగ్ ఏంటి అని అనలేదు ఎందుకు దాసరి రాము? ఏంటయ్యా మీ తల్లిని తిట్టించావని అంటున్నావు, చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే నీకేంటి బాధ అని ఎందుకు అనలేదు?
ఆ రోజున రంగా గారిని చంపించడంలో రాజశేఖర రెడ్డి హస్తం ఉందని కథనాలు చెప్పింది ఈ దాసరి రామే. కాపు యువతని, కాపు సామాజిక వర్గాన్ని మభ్యపెట్టి వాళ్ళ ఆలోచనలు చంపేసేదే ఈ కాపు సామాజిక వర్గం కుల నేతలు. వీళ్లే పెద్ద ద్రోహులు, కాపులకు అతిపెద్ద ద్రోహులు వీళ్లే. ఇలా జరుగుతుందని పసిగట్టలేని అమాయకుడేం కాదు దాసరి రామ్. రాబోయే రోజుల్లో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కేవలం ఒక బినామీ కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని అణిచివేస్తాడని గ్రహించలేని వాడు కాపు నాయకుడే కాదు, ఇంకా ఇంట్లో కూర్చుంటే నయం. అంటే మొన్న బండి సంజయ్ ఉదంతా కూడా చెప్పాలి ఇక్కడ. బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి బండి భగీరథ చేస్తే కొంతమంది కాపు సామాజిక వర్గ నేతలు వచ్చి బండి సంజయ్ మీద కుట్ర జరుగుతుంది అంటారు. కుట్ర ఏంటి? మైనర్ అమ్మాయిలు తీసుకునే వెళ్ళి పబ్బులకిను ఫామ్ హౌస్కి తిరగటం ఏంటి? కేసు అవుతుందని తెలీదా? ఆ అమ్మాయి అంగీకారం ఉన్నా సరే, మైనర్ అమ్మాయితో ఏదైనా సరే తప్పు జరిగితే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే కేసు అవుతుంది. ఈ మాత్రం తెలియని వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా కానీ దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి హిందుత్వం అని చెప్పి పెళ్లి కాని అమ్మాయిలతో తిరగడాలేంటి? పబ్బులు ఫామ్ హౌజులు ఇదే నా దేశం కోసం ధర్మం కోసం? ఇదే నా సనాతన ధర్మం? వెనకేసుకొస్తారేంటండి? సనాతన ధర్మం అంటారు కదా. తెలంగాణలో మున్నూరు కాపులని పెళ్లి కాకుండా పెళ్లి కాని పిల్లలని పబ్బులకి ఫామ్ హౌజులకి తీసుకెళ్ళటమేనా సనాతన ధర్మం? కాపైతే ఏంటి, మున్నూరు కాపైతే ఏంటి? దేశం కోసం ధర్మం కోసం మాటలు చెప్తారు. సో ఇక్కడ ఈ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది కుల సంఘాలు, కుల నాయకులు. వాళ్ళ ప్రాబల్యం కోసం, వాళ్ళ ప్రాముఖ్యత కోసం, వాళ్ళు ఎదగటం కోసం మొత్తం సామాజిక వర్గాన్ని నాశనం చేశారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం వాళ్ళు. ఈ మాత్రం జరుగుతుందని గ్రహించలేడా దాసరి రాముకు? తెలీదా? ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మారెడ్డి సామాజిక వర్గాల తర్వాత ముఖ్యమంత్రి స్థానానికి అర్హత ఉన్న సామాజిక వర్గం కాపు, కాపు ఉపకులాలు, కాపు ప్రాతిపదికనే కాదు, పవన్ కళ్యాణ్ ప్రాతిపదిక కానే కాదు. మీ కులంలో యోగ్యులు లేరు. మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తాను. కాపులు అంటున్నారు కదా, సరే గత చిరంజీవి పార్టీ పెట్టాడు, 18 సీట్లు వచ్చినాయి. 5 సంవత్సరాల పార్టీని మెయింటైన్ చేసి ఉంటే 2014లో సీఎం విలీనం చేయటం, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం చిరంజీవి అసమర్థత, అవునా కాదా? మళ్ళీ ఓకే, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతా అంటున్నారు, తిరుగుబాటు చేస్తా అంటున్నారు. సరే ఏదో కుంటి సాగు చెప్పారు, ఓకే. రాష్ట్రాన్ని విభజిస్తా ఉంది సోనియా గాంధీ. ఏం చేయాలి? రాష్ట్రాన్ని విభజించడానికి వీల్లేదు, ఇదిగో రాజీనామా పత్రము, బయటకు వచ్చి కూర్చోవాలి. ఈయన గదిలో 11 రోజులు అన్నం తినకుండా కూర్చున్న మనిషి కూడా బయటకు వచ్చి నిరాహార దీక్ష చేయాలి. నిరాహార దీక్ష చేశానని 3 సంవత్సరాల తర్వాత 11 రోజులు అన్నం తినలేదని కళ్ళబొల్లి కబుర్లు సొల్లు చెప్పడం కాదు. రాజకీయ అవకాశం వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిలబడిన వాడే రాజకీయ నాయకుడు. వీళ్ళు ఓట్లు అమ్ముకోవడం కోసం పార్టీ పెట్టారు. కాపు సామాజిక వర్గం ఓట్లు అమ్ముకోవడం కోసం పార్టీ పెట్టారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చిరంజీవి నిలబడింటే 2014లో చిరంజీవి సీఎం ప్రత్యేక హోదా కోసం 3 అంచెల పోరాటం చేస్తానని మొదటి దశలో 13 జిల్లాల్లో 13 మీటింగ్లు పెడతానన్న పవన్ కళ్యాణ్ రెండో మీటింగ్ పెట్టిన తర్వాత 3వ మీటింగ్కి పత్తాలేడు. 3 దశల అంచెల ప్రోగ్రాం చేసింటే 2019లో సీఎం ఏమన్నా అంటే 2019లో నాకు ఓట్లు వేశారా అంటావు. నువ్వు ఇండివిజువల్ గా పోటీ చేస్తానని ఎప్పుడు చెప్పావు? 2018 మార్చి 14 చెప్పావు. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించావయ్యా నువ్వు ఓట్లు వేయడానికి? రేపు బీఫామ్ ఇస్తానని, రేపు నామినేషన్ లాస్ట్ డే అంటే ఈ రోజు ప్రకటించావు. ఏడాది ముందన్నా ప్రకటించాలి కదా నువ్వు. ఏడాది ముందన్నా సరే ఇది నా టీము 175 మంది వీళ్ళు తిరగండి వెళ్ళి నియోజకవర్గాల్లో అని చెప్పావా? అన్ని కుంటి సాగులు చెప్తావు, దొంగ నాటకాలు. ఓట్లు చీల్చేందుకు చివరి నిమిషంలో ముందే చెప్తే వాళ్ళు ఎక్కడ బలి పడిపోయి ఎక్కువ సీట్లు వచ్చేస్తాయేమో అని ముందే డిక్లేర్ చేయాల. ముందే డిక్లేర్ చేస్తే ఏమవుతుంది? 40-50 సీట్లు వచ్చినాయి అనుకోండి, హంగ్ అవుతుంది. హంగ్ అవుతే నేనే సీఎం అంటే ఎక్కడ అంటాడే అని పవన్ ఏం చెప్పాడు? ఇప్పుడే క్యాండిడేట్ డిక్లేర్ చేయొద్దు అని చంద్రబాబు నాయుడు ఆదేశం. అంతెందుకు జక్కంపూడి రమ్మన్నారు, ఏమన్నారు ఆయన, జ్యోతుల నెహ్రూ గారు ఏమన్నారు? బీఫామ్ ఎవరికి ఇవ్వాలో మేము డిసైడ్ చేసామన్నారు. పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు ఆయన. సూర్యచంద్రకి టికెట్ ఇవ్వాలా లేదా అని నేను డిసైడ్ చేశాను, నేను బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యే బీఫామ్ వచ్చింది ఆయన అని చెప్పాడు. అంటే జనసేన నుంచి ఎవడు పోటీ చేయాలో తెలుగుదేశం వాళ్ళు చెప్పారు.
ముందే డిక్లేర్ చేస్తే 40-50 సీట్లు, లేకపోతే ముందే డిక్లేర్ చేసి ప్రత్యేక హోదా కోసం, ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదని మేము ఊరూరా పోస్టర్లు అంటించాం. మీకు పంపిస్తాను ఆ ఫోటోలు కూడా, డిస్ప్లే చేయండి. ఆ కార్యాచరణ చేపట్టి ఏడాది ముందర 175 మంది కార్యకర్తలను 175 మంది క్యాండిడేట్స్ ని డిక్లేర్ చేసినట్టయితే 2019లో సీఎం పవన్ కళ్యాణ్. ప్రజల కోసం నిలబడరు వీళ్ళు. కాపు ఓట్లు ఇతర పార్టీలకు అమ్ముకోవడం కోసమే పార్టీలు పెట్టారంటానికి ఈ ఉదాహరణలు, కోకొల్లలు. పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ఏ కార్యాచరణలు చేపట్టాలి అని స్పైరల్ బైండ్ పుస్తకాలు 2 ఇచ్చాను. అది కూడా ఫోటో పెడతాను, డిస్ప్లే చేయండి. అది కూడా భీమవరంలో 2017లో కలిసి ఇచ్చాను. వద్దంటాడు, పార్టీ బలోపేతం చేయొద్దంటాడు, పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు వద్దంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ పొమ్మనక పొగబెట్టి నన్ను వదిలేసిపోయారంటాడు. ఎంత మోసం అండి ఇది. ఇప్పటికైనా సరే వీళ్ళు మాట్లాడాలి. కాపు సామాజిక వర్గాన్ని మోసం చేశారు అని చెప్పే ధైర్యం రావాలి. దాసరాము చెప్పడు, ఎందుకంటే కాపు సామాజిక వర్గంకి జనసేనకి వ్యతిరేకంగా మాట్లాడితే దాసరాముని ఎవడు చూడ్డు, ఆయన పాపులారిటీ పోద్ది.